సార్ ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే సీటు విచారణ జరుగుతుంది. ఈ అక్రమ అరెస్టులు ఏ రకం చూడొచ్చు? అంటే కావాలని కక్షపూరితంగా చేస్తారు అనుకోవచ్చేవాడిని. అంతే కదా. హరీష్ రావు గారు నైని కోల్ కుంభకోణం విషయంలో చాలా అక్రమాలు చేశారు. సరైన బిడ్డర్స్ ఆహ్వానించకుండా రాకుండా అడ్డుకుంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కాంట్రాక్ట్ రావాలి. ముఖ్యమంత్రి బామ్మార్దికి సంబంధించిన సోదా కన్స్ట్రక్షన్ కు కాంట్రాక్ట్ రావాలనే ఉద్దేశంతో ఎంత చేస్తున్న విషయాన్ని మా పార్టీ శాసనసభ ఉపనాయకుడు హరీష్ రావు గారు దీన్ని బయట పెట్టారు. కాబట్టి ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇవాళ సిట్టు పేరు మీద నిన్న విచారణ పిలిచారు. వాస్తవానికి హరీష్ రావు గారి మీద గతంలో ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశం మీద కేసు వేస్తే గతంలో కోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన పిటిషన్ మీద దాని విచారణ జరిపి హైకోర్టు కొట్టేస్తే అంతటితో ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతోనే కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో ప్రైవేట్ అడ్వకేట్లను పెట్టి వాదించారు. అయినా కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఇలా ఎలాంటి ఆధారాలు అని చెప్పి కేసు కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ నిన్న ప్రత్యేకంగా మనం పిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వేల కోట్ల కుంభకోణం బొగ్గు కుంభకోణం జరిగింది కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టింది. కాబట్టి ఈ ఇష్యూలు చర్చకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను హరీష్ రావు గారిని సిట్టు విచారణ పేరు మీద పిలవడం జరిగింది. ఈ రకమైన అక్రమ అరెస్టులను ఏ రకం చూడొచ్చు? తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? రాబోతున్న ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఈ ఎఫెక్ట్ కనిపించే ఛాన్స్ ఉందా కాంగ్రెస్ కి? 100% గడిచిన 2 సంవత్సరాల లోపల కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది. టెండర్లో తిలోదకాలు ఇస్తూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు టెండర్లు వచ్చే విధంగా చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారనే విషయం తెలంగాణ ప్రజలకు అందరికీ వాళ్ళు అర్థమైపోతుంది. గతంలో అమృత్ కుంభకోణం లోపల మున్సిపాలిటీ లోపల జరిగే వర్క్ లోపల అమృత్ కుంభకోణంలో చాలా కుంభకోణాలు జరిగినాయి. ఇల్లీగల్ వాళ్ళ బామ్మారికి సంబంధించిన కంపెనీకి కాంట్రాక్టర్ వచ్చే విధంగా చేశారని చెప్పి కేంద్ర ప్రభుత్వ నిధులతో తీసుకొచ్చిన అమృత్ కుంభకోణం జరిగిందని చెప్పి కేటీఆర్ గారు దాని మీద గతంలో చాలాసార్లు మాట్లాడారు. అదే రాష్ట్ర ప్రభుత్వం మరి దాని మీద ఎందుకు సిట్టు విచారణ చేయలేదు? యువతకి మేము ఆరోపణలు చేసినాం కదా, ఆరోపణలు చేసినాం, మరి దాన్ని ఎందుకు రద్దు చేయలేదు అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు టెండర్లు వస్తే ఏముండదు. టెండర్లో తిలోదకాలు అక్రమాలు జరిగిన అంశం మీద ప్రశ్నిస్తే ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను సిట్ల పేరు మీద కేసుల పేరు మీద వేధించాలనే ఒక ప్రయత్నం. అందులో భాగంగా ఆ రోజు మా కేటీఆర్ గారికి అమృత్ స్కీమ్ ను లేవనెత్తుతే 1137 కోట్ల రూపాయల అక్రమాలు జరిగిందని చెప్పి కేటీఆర్ గారు ప్రశ్నిస్తే వారిని సిట్టు విచారణ పేరు మీద పిలవడం జరిగింది. ఇవాళ వీరు కూడా అట్నే హరీష్ రావు గారు కూడా అట్నే పిలిచారు. రీసెంట్ గా అనేక మీటింగ్ లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే టీడీపీ అభిమానులకు తెలంగాణ టీడీపీ లేకుండా చేసినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ పాత్రలను తొక్కాలి, కంచుకోటలు బద్దలు కొట్టాలని మాట్లాడి జరిగింది. సో దీన్ని ఎలా చూస్తారు సార్? బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనడానికి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీతోని పొత్తు పెట్టుకున్నారు. తర్వాత భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా వాటా ఉంది. కాబట్టి అమృత టెండర్ల కుంభకోణంలో బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. నిన్న బొగ్గు కుంభకోణంలో కూడా కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారే ఉన్నారు సింగరేణికి సంబంధించి. మరి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఒక బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుందంటే వాళ్ళకు వాటాల పంపకాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇక్కడ సొంత ఏజెండాతో వాళ్ళు పోతా ఉన్నారు. నైనిటాల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ బొగ్గు కుంభకోణం కాబట్టి ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలి. కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి సంకీర్ణ ప్రభుత్వం లెక్క నడిపిస్తున్నారు. రెండు పార్టీలు కూడా ఒకే అంశం మీద వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి అవినీతి విషయంలో రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ లో కలిసే పనిచేశారు. ఈ రాష్ట్రంలో జరిగే అవినీతి అక్రమాలు కూడా వాళ్ళిద్దరు కలిసే పాల్పంచుకుంటున్నారు. రాబోతున్న మున్సిపల్ ఎలక్షన్స్ ఏ రకంగా ఉండబోతుంది? కార్యాచరణ ఏ రకంగా ఉండదు? 100% బీఆర్ఎస్ పార్టీ 90% సీట్లను మేము గెలవబోతూ ఉన్నాం. అధికారాన్ని ఉపయోగించి మా కార్యకర్తలను బెదిరిస్తూ చాలా మంది కేసులు పెట్టి వాళ్ళు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మన సర్పంచ్ ఎలక్షన్లో కూడా మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను గెలిపించారు. ఈసారి పార్టీ బీఫామ్ మీద జరుగుతుంది కాబట్టి ఈసారి మెజారిటీ సీట్లను బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకుంటాం. ఇప్పుడు తెలంగాణలో ఈ అక్రమ అరెస్టులు ఎలా చూడొచ్చు? నిన్న హరీష్ రావు గారిని సీటు విచారణ ద్వారా ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్పదలుచుకున్నారు? టోటల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్ నడుస్తున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓన్లీ స్కామ్స్ గురించే ముఖ్యంగా వీళ్ళు ముందు పోతున్నారు అన్నమాట. వీళ్ళ స్కామ్స్ ఎప్పుడైతే బయట పెడతారో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళు ఎప్పుడైతే బయట పెడతారో వీళ్ళు ఏం చేస్తారంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసము ఇలాంటి అక్రమ అరెస్టులకు పాల్పడతారన్నమాట ఈ కాంగ్రెస్ నాయకులు. ఏంటంటే మొన్న సింగరేణి బొగ్గు స్కామ్ ఉంది కదా, దాన్ని హరీష్ రావు గారు బయట పెట్టేసరికి సిట్ విచారణ అని చెప్పేసి హరీష్ రావు గారిని
సిట్ కమిటీకి పంపించడం జరిగింది. అయితే ఇక ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఆల్రెడీ ఆ కేసుని కొట్టేసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు కక్షపూర్వకంతో ఆయన మీద మళ్ళీ విచారణ జరిపించడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి అక్కడ బొగ్గు స్కామ్ జరిగిందని చెప్పేసి హరీష్ రావు గారు ఎప్పుడైతే పొద్దున్నే చెప్పగానే రాత్రి సిట్టు విచారణ నోటీసులు పంపిస్తారన్నమాట. ఇక్కడ స్కీమ్లు ఇచ్చిరన్నమాట. వీళ్ళు ఏం స్కీమ్లు ఇచ్చారంటే 6 గ్యారెంటీలు, 420 హామీలు. 420 హామీలను ఇంగ్లీష్లో ఏమంటారంటే 420 హామీస్. ఈ 420 హామీస్లు నెరవేర్చడానికి వీళ్ళతో అయితే లేదు. ఇప్పుడు రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి అన్నారు సంక్రాంతి పండుగకు. నేను రైతు భరోసా ఇస్తా అని చెప్పి సంక్రాంతి పండుగ ఏ సంక్రాంతిలో చెప్పలేదు. రైతు భరోసా ఎప్పుడు అడుగుతారేమో అని చెప్పేసి ఏం చేసిండు ఇక్కడ కేసీఆర్ మన హరీష్ రావు గారి మీద సిట్టు విచారణ పంపించిండు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం నత్త కంటే స్లోగా నడుస్తుంది. కరోనా టైం కంటే స్లోగా నడుస్తూ ఉన్నది. ఇన్ని గ్యారెంటీలు ఇచ్చిర్రు, 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి. ఈరోజు బట్టి విక్రమార్క గారిని ఇందిరమ్మ చీరలు ఏమో పస్తా ఉంటుంటే మా 2,500 ఏవి, మా స్కూటీలు ఏవి, మా తులం బంగారం ఏది, మా రైతు భరోసా ఏది, మా రైతు బంద్ ఏది, దళిత బంద్ ఏది, ఇస్తారన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవని చెప్పేసి ఈరోజు నిలదీస్తా ఉంటే ఏం చేయాలరా నాయన అని చెప్పేసి అర్థం కాక ఆయన మాట ఏదో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏదో సంథింగ్ క్లాసెస్కి వెళ్ళిండట కదా, దావోస్కి వెళ్ళిండట కదా. అక్కడ హార్వర్డ్ దగ్గర పోయి ఈ కెన్ స్పీక్ ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు అంటే ఆయనకు కోపం వస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకునేటోళ్ళు అందరూ బాత్రూమ్లో గడుగుతారని చెప్పేసి అంటారు. ఇప్పుడు అక్కడ పోయి యూ కెన్ టీచ్ మీ, యూ కెన్ క్లీన్ ద బాత్రూమ్స్ సంథింగ్. నాకు కూడా అంత ఇంగ్లీష్ రాదు, ఎందుకంటే నేర్చుకుంటలేను. అన్న ఎప్పుడైనా ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనుకో బాత్రూమ్ గడుగుతాడు అంటాడేమో అని చెప్పేసి. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని అబద్ధపు హామీలు కేవలం గద్దెనెక్కడానికి తప్ప తెలంగాణ ప్రజలకు ఏమాత్రము సాయం చేయడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తలేదు. ఈరోజు విద్యార్థుల విషయం తీసుకోండి, గురుకుల హాస్టళ్లలో పరిస్థితులు చూడరు. ఈరోజు ఇప్పటి వరకు గాంధీ హాస్పిటల్లో ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పుడైనా వచ్చిరా మీరు చూసిరా? మీడియా మిత్రులు గాంధీ హాస్పిటల్ కానీ, హన్మకొండలో ఎంజిఎం హాస్పిటల్ కానీ, అక్కడ వసతులు ఎట్లున్నాయి, అక్కడ రోగులకు పడకలు ఎట్లున్నాయి, అక్కడ డాక్టర్స్ ఎట్లా పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇప్పటి వరకైనా ఎవరికైనా పట్టిపున్నదా? ఎందుకు మీకు గెలిపించారు ప్రజలు? మీరు మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడే అంటారు. ఈరోజు మీరు ఇన్ని హామీలు అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు మాట్లాడితే అక్రమ కేసులు, ఏదైనా పోస్టు పెడితే అక్రమ కేసులు, ఏదైనా ఫేస్బుక్లో ఏమైనా పోస్టులు పెడితే అక్రమ కేసులు, దాడులు. మల్లు రవి గారు అజయుడు ఎమ్మెల్యే గారి మీద ఒక దాడికి తెగబడ్డాడు. అంటే ఈ ఒక ఎంపీ స్థానంలో ఉండి మన క్రమశిక్షణ కమిటీ సంథింగ్ ఏదో పోస్ట్ ఉందంట ఆయననే దాడి చేస్తే ఈరోజు సామాన్య ప్రజల మీద ఎవరు అంటే ఒక ఎంపీ స్థానంలో ఉండి ఎమ్మెల్యే గారి మీద, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే గారి మీద దాడి చేసుడు అంటే ఇది నిజంగా చెప్తా ఉన్నా ఎంత దుర్మార్గమైన చర్య అంటే. ఈరోజు ఎమ్మెల్యే గారి మీద దాడి చేయడం ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. మీరు వీధి రౌడీలా లేకపోతే మీకు ప్రజలు గెలిపించారు? ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటు, మీరు రౌడీ లెక్క ప్రవర్తిస్తారు, సామాన్య ప్రజలకు ఏడ న్యాయం చేస్తారని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నా. మొన్న ఒక విషయం, పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు షార్ట్ బనియన్ మీదకి వచ్చి యాక్సిడెంట్ అయితే వాళ్ళు తీసుకుపోయి ప్రాణాలను కాపాడిన మా లంబాడ యువకులను కులం పేరు పెట్టి దూషించడం, షార్ట్ చెట్టు మీద వచ్చి కొట్టుడు. అంటే కాంగ్రెస్ పరిపాలన అంటే రావణ కాష్టం, రాక్షస పరిపాలన, ప్రజాపరిపాలన వచ్చేసి ఈరోజు తెగబడుకుంటా దాడులు మీరే చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి ఈరోజు? ప్రజలు ఏం నేర్చుకోవాలి? విద్యార్థులు ఏం నేర్చుకోవాలి? విద్యార్థుల ముంగట మీరు లాగుల తొండలేస్తా, కడ్రేర్ల మీద తీస్తా, పేగుల మెడలు వేసుకుంటా. దేనికి వేసుకుంటావు పేగుల మెడలు? దేనికి? ఏం అవసరం మీకు? మీకు ప్రజలు ఎందుకు ఇచ్చారు? పరిపాలించమని ఇచ్చారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఇచ్చారు. ఇంకా అంటే ఏం చెప్పదలుచుకున్నారు అన్న? ఇప్పుడు చూసుకున్నట్టయితే 4th సిటీ అంటున్నాడు, 18 గంటలు పని చేస్తున్నా అంటున్నాడు. 4th సిటీ కోసం ఏమో మొత్తం టెంట్లు వేసిండు, కార్పెంట్లు వేసి సంథింగ్ వేసి అవి పీక్కొని వెళ్ళిపోయారు. అక్కడ తెలంగాణ తల్లి మన విగ్రహం కింద పడేస్తున్నది. ఆల్రెడీ మీడియాలో చాలా వార్తలు వచ్చినాయి. 4th సిటీ ఏం చేస్తుండ అనేది ఎవరికి తెలియదు. ఏది ఒక 6 monthsకి ఏదో ఒక తీసుకొని వస్తుండే, అది పూర్తిగా అయితే ఏం చేస్తలేడు. ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలని చెప్తున్నా, రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు బుద్ధి చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోరు. సింబల్ లేని సర్పంచ్ ఎలక్షన్లో ఎలాగైతే బీఆర్ఎస్ ప్రభంజనం ఉందో ఈరోజు రానున్న ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో అందులో కూడా ఏకదమ్న బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అన్ని సీట్లు గెలుచుకోబోతుంది రానున్న ఎలక్షన్లో. మరి ఇంకో విషయం అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ దిమ్మెలు గులుస్తా అంటున్నాడు. బీఆర్ఎస్ దిమ్మెలు కాదు కదా, బీఆర్ఎస్ జెండా ముట్టుకోమని చెప్పు తెలంగాణ రాష్ట్రంలో. మేము ఏందో చూపిస్తాం. ఇక్కడ తెలంగాణలో గల్లీకి వాడకు ప్రతి ఒక్క హనుమంతుడు లేని ఊరు లేదు, బీఆర్ఎస్ కార్యకర్త లేని తెలంగాణ రాష్ట్రంలో ఏ గల్లీ లేదు. గుర్తుపెట్టుకోవాలి. మీకు పరిపాలన ఇచ్చింది ప్రజలకు మంచి చేయమని చెప్పేసి బొంద పెడతాము, 100 కిలోమీటర్ల లోతులు చూస్తాము, కేసీఆర్ గారు సాగు కోరుకుంటాడు. ఎందుకు ఇవన్నీ? దేనికోసం?
ఇవన్నీ ప్రజలు చేయమని చెప్పేసి అన్నారా మీకు? ప్రజలు దేనికి పట్టం కట్టిరు? మీకు ఇచ్చిన హామీలు తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరుస్తారేమో అని చెప్పేసి మిమ్మల్ని నమ్మి ఓటేస్తే నట్టేట్లో ముంచేసారు. అలాగే బాబు కేసీఆర్ గారు చెప్పారు, మోసపోతే గోసపడతారని చెప్పేసి. ఈరోజు గోసపడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మీరు మార్పుతోటి వచ్చారో ఆ మార్పు మొదలయ్యి తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. మీరు నిజాయితీ చెప్పండి, ఇప్పుడు ఫ్రీ బస్ 6 గంటల ఫ్రీ బస్ లభిస్తలేదా? సన్న బియ్యం లభిస్తలేదా? 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, అవన్నీ మీకు కనిపించట్లేవన్నా? ఇప్పుడు మీరు జర్నలిస్టు, మీకు అన్నీ తెలుస్తాయి. నేను ఒక విషయం చెప్తా. ఫ్రీ బస్సు అని పెట్టిన స్కీము ఒక భార్యకు ఫ్రీ, భర్తకు చెప్పండి, మీరు చెప్పండి. నేను నిజాయితీగా అడిగారు కదా మీరు. ఏం ఛార్జెస్ అది? భార్యకు ఫ్రీ బస్సు పెట్టేసి 250 రూపాయలు, భర్త దగ్గర 350 రూపాయలు తీసుకుంటే అది ఫ్రీయా? జర్నలిస్ట్గా చెప్పరు, నిజాయితీగా చెప్పమని చెప్పేసి అన్నారు నాకు. చెప్పండి మరి మీరు, అది నిజాయితీ, అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదు కదా మరి. ఫ్రీ బస్ అని చెప్పేసి అన్నారు. ఫ్రీ బస్లా ఈరోజు మహిళలు గొడవలు పడుతున్నారు. గొడవలు పట్టుకునేలాగా చేసుకునే పథకం అవసరమా? ఈరోజు ఆర్టీసీ లాస్ అవుతలేదా? మీరు చెప్పురి. ఫ్రీ బస్ పెట్టినందుకు ఆర్టీసీ బాగుపడుతుందా, లాస్ అవుతుందా? ఈరోజు మొగోళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుని ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టుడు అది ఎంతవరకు కరెక్ట్ స్కీమ్? మరి సన్న బియ్యం అంటారు, అది ఎంతమందికి సన్న బియ్యం వస్తుంది? ప్రతి ఒక్కరికి వస్తుందా? ఇది పాలిష్ చేసిన బియ్యమా, మరి ప్యూర్ సన్న బియ్యమా? ఇక నిజాయితీగా చెప్పాలంటే కొన్ని మిక్స్డ్ ఉన్నాయి. ఒక్కోసారి మంచి ఇస్తారు, ఒక్కోసారి మంచి ఇయ్యరు. మనం ఏది చేసినా 100% గ్యారంటీ లేదు ఇక్కడ. వాళ్ళు గ్యారంటీలతో వచ్చారు కానీ వారంటీ లేని గ్యారంటీలతో వచ్చారు. ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి కదా, 5 లక్షలు ఇస్తుంది, మరి దాన్ని ఒప్పుకోరా మీరు? ఇప్పుడు నేను చెప్తేనేమో ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, నాకైతే రాలేదు. మీకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు, ఎవరికి వచ్చినాయో ఎవరికి తెలియదు. 10 మందికి ఇచ్చేసి వచ్చినాయంటే 4 కోట్ల జనాభా ఉంది, వాళ్ళు ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి? వాళ్ళందరికి వస్తేనే వచ్చినట్టు కదా, ఫస్ట్ బేస్మెంట్ నువ్వు పోసుకో, అది చూసి నేను ఇస్తా. స్లాబ్ నువ్వు లేపు, అది చూసిన తర్వాత నేను ఇస్తా. పైన స్లాబ్ అయ్యి, అది చూసిన తర్వాత నేను ఇస్తా. తర్వాత ఇటుకలు వేర్చు, దాని తర్వాత నేను ఇస్తా. అంటే స్టెప్ బై స్టెప్ అది ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి ఇస్తారు అనేది అయితే ఎవరికి తెలియదు. వచ్చిన వాళ్ళు వచ్చినాయి అంటారు, అదే ఊర్లో మళ్ళీ మేము ఇచ్చినామన్న వాళ్ళు రాలేదని చెప్పేసి అంటారు. మీడియా ఎంత ఫాస్ట్ ఉందో తెలుసు, చిన్న వార్త వస్తే ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది, వైరల్ అయిపోతుంది. మరి వీళ్ళు ఇచ్చిన హామీలు గ్యారెంటీలు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇక వద్దులే మీ హామీలు అనుకొని మాకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలి, కేసీఆర్ సార్ ఈ తెలంగాణ శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎట్లుందా మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మరి మన సీఎం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇక అవంత పెద్ద మాటలు నేను చెప్పలేను కానీ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల మనసులో అయితే సీఎం చేంజ్ అయిపోయిండు. ఎలక్షన్స్ ఒకటే ఉన్నాయి అంతే. సీఎం చేంజ్ అయిపోయి కేసీఆర్ అనుకుంటారు నెక్స్ట్ సీఎం. ఇక వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు భయ్యా, అదైతే చెప్తున్నా. ఓకే, అంటే అందరూ అడుగుమన్న క్వశ్చన్, ఇంత ప్రేమ చూపిస్తారు వాళ్ళు ఎందుకని? కేసీఆర్ సార్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అంటే ఇప్పుడు ఎంతమంది ప్రేమ చూపించారని చూస్తున్నారు, సారే రావట్లేదు, మా అభిమానం తగ్గిపోద్ది కదా. దేనికి తగ్గిపోతుంది అభిమానం? ఒక చిన్న గజ్వేల్ సమస్యలు ఎలా చెప్తా. అసెంబ్లీకి రాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారి మీద ప్రేమ తగ్గిపోతుంది. కన్న తల్లి 9 నెలలు జన్మనిస్తుంది, జన్మనిచ్చిన తర్వాత పెంచుకుంటా పెద్ద చేసి పోషిస్తుంది. పోషించిన తల్లికి ఆకలి అవుతుందని చెప్పేసి తల్లికి తెలుస్తుందా తెలియదా? మరి తల్లి లాంటి ప్రేమనే కేసీఆర్ది. ఆయన అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ఆయన 10 నెలలు ఏం చేసిరో కన్న తండ్రి కన్న తల్లి లెక్క చూసుకున్నాడు తెలంగాణ ప్రజల్ని. ఆయన అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా తెలంగాణ ప్రజలు గెలిపిస్తారు. మీరు ఎలకతుర్తి సభ చూసిరు కదా, ఎలకతుర్తి సభ లాంటిది ఒక సభ పెట్టమని చెప్పండి, పెడతాడు. నెక్స్ట్ కేసీఆర్ గారు పెడతారు. పెట్టినప్పుడు మీరు ఈ క్వశ్చన్ నన్ను అడిగారు కదా, ఆ రోజు మళ్ళీ అడుగురు, కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోతే ప్రేమ తగ్గిపోతారు అన్నారుగా, ఆ రోజు చూడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఇంకొక విషయం చెప్తున్నా మీడియా మిత్రుడా, మీకు విషయం, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా రారా, కల్వకుంట్ల కవిత గారు కేటీఆర్ గారికి గొడవైందా, ఇది తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. మీరు ఏం గ్యారంటీలు ఇచ్చారో అది అవసరం తెలంగాణ ప్రజలకు. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు, కవిత గారు కేటీఆర్ కి గొడవైంది, హరీష్ రావు గారికి కవిత గారికి గొడవైంది అని చెప్పేసి మీరు పెద్ద పేజీలతో అక్షరాలు రాస్తారు. మాకు అవసరం లేదు తెలంగాణ ప్రజలకు, అదేం అవసరం మాకు? ప్రతిపక్షం కదా. అవును, అరే ఇంట్లో గొడవలు ఉంటాయి భయ్, ఇంట్లో గొడవలు ఉంటాయని చెప్పేసి నువ్వు హామీలు ఇవ్వవా? ఇంట్లో గొడవలు ఉంటాయని హామీలు ఇవ్వవా? నీ ఇంట్లో గొడవ ఉంటే తీసుకున్నావు అప్పు పైసలు నువ్వు ఇవ్వవా? నా ఇంట్లో గొడవ అయితే నీకు పైసలు ఇస్తా అంటే ఇయ్యనంటే ఎట్లుంటది? వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఏమని చెప్పొచ్చారు? 6 గ్యారెంటీలు 420 హామీలతో వచ్చారు. ఈ 6 గ్యారెంటీలకు 420 హామీలకు కవిత గారికి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి వాళ్ళ ఇంట్లో గొడవలకి సంబంధం ఉందా? మీరు చెప్పురే.
సార్ సంబంధం వచ్చి 2 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కదా అంటారా ఇంకా టైం ఉంది కదా. అవును, 2 సంవత్సరాలలో ఏం చేసిరో చెప్పమని చెప్పుర్రి. 2 సంవత్సరాలలో వాళ్ళని అడుగురు ఏం చేసిరో చెప్పమని చెప్పుర్రి. 2 సంవత్సరాలు ఎన్ని 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేశారు. ఒక ఆయన 60,000 అంటాడు, ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 80 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. మొన్న 1,50,000 ఉద్యోగం. మరి ఉద్యోగాలు ఇస్తే ఎందుకు విద్యార్థులు రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు? మరి అది ఎప్పుడు మరి మీరే చెప్పురు కదా. మేము అబద్ధం ఆడుతున్నాం అనుకో, మేము బీఆర్ఎస్ పార్టీలో అనుకో, విద్యార్థులు అందరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కాదు కదా. మరి మొన్న ఎందుకు ధర్నా చేస్తారు? పోలీసు వాళ్ళు ఎత్తుకోపోయి బూతులతోటి ఎం భాషతోటి మాట్లాడుకుంటా విద్యార్థులను తిడుతూ చూడలేదా మీరు? చూసిరుగా. మరి ఎందుకు మరి మీరు ఉద్యోగాలు ఇస్తే కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలకు ఇచ్చి ఈరోజు మేము ఇచ్చినామంటే ఎట్లా? మీరు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చిగో నేను ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగం ఇచ్చిన అని చెప్తే అప్పుడు మీరు గొప్ప అనుకోవాలి. మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చినాము ప్రతి దగ్గర పోయి తోండలేస్తా, పేగులు తీస్తా, అది చేస్తా ఎవరికి చేస్తావు? ఏం చేస్తావు? ఇచ్చిన హామీలు చేయ ఫస్ట్ అవి పక్కన పెట్టేసి కేసీఆర్ ని బొంద పెడతా, 100 మీటర్ల లోతు పెడతా, బీఆర్ఎస్ గద్దెల్ని కూలుస్తా, ఎవరికి కావాలి అవన్నీ? నువ్వు ఇచ్చిన హామీలు తెరవకపోతే నిన్నే అవతల పంపుతారు. అంటే ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ పని ఏం లేదు. కేసీఆర్ ని తిట్టాలి, సుబే తిట్టాలి, మధ్యాహ్నం తిట్టాలి, సాయంత్రం తిట్టాలి, కథం అయిపోయింది, మీటింగ్ అయిపోయింది అంతే. మీ నుంచి బయటకు వెళ్ళినటువంటి గూడెం మైపాల్ రెడ్డి గారు నన్ను ప్రెస్ మీట్ లో అంటే ప్రేమను చూపించాడు. మరి మళ్ళీ వస్తున్నాడా, ఇట్లా లాగుతున్నారా, ఏంది కథ అని? మేము లాగే అవసరమే లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుండి పక్కకు పోయినా వేరే పార్టీలో పోయిన వాళ్ళు మేము లాగే అవసరమే లేదు. మీకు ముందే చెప్పిన, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అంటే గాలి, నీరు, ఆకాశం ఎట్లా శాశ్వతమో బీఆర్ఎస్ పార్టీ అట్లా శాశ్వతం. ఈ పార్టీలకు వెళ్ళి వేరే పార్టీకి వెళ్ళినోడు బాధపడాలి. కార్యకర్తకి వెళ్ళి మొదలు పెడితే ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరైనా సరే వాళ్ళు బాధపడుతున్నారు. ఆ బాధతోటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు శ్రీరామ రక్ష లెక్క కాపాడిన తెలంగాణ ప్రజల కోసం ఈ రోజు ఆయనకు అర్థమై, గూడెం మైపాల్ రెడ్డి గారికి అర్థమై ఆ పార్టీలు ఉంటేనే మంచిగా ఉండు, అందుకే గెలిపియండి అని చెప్పేసి అన్నారు. అంటే ఈ పార్టీ రేంజ్ ఏందో అర్థం చేసుకోర్రి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలకై కష్టపడి పోరాటం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈ పార్టీ మీద మొగ్గు చూపుతారు. ఇవి చిన్న కార్యకర్త కూడా వేరే కండ వేసుకోవాలంటే వేసుకోడు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది అట్లా. బీఆర్ఎస్ పార్టీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తుంది, ఒక లక్షణాలతో పనిచేస్తుంది, కేసీఆర్ గారి లక్షణాలతో పనిచేస్తుంది, కేసీఆర్ గారి సిద్ధాంతంతో పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అడవులు హామీలు ఇచ్చి, అడవులు పథకాలు ఇచ్చి ప్రజలతో తిట్టించుకోం మేము. ఎట్లా ఏ దారిలో వెళ్ళాలో, ఏ పని చేస్తే ఈ దేశం మొత్తంలో, భారతదేశం మొత్తంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి. బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఎస్పీ పార్టీ ఉంది, చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు వరకు కేసీఆర్ గారి లెక్క ఆలోచించి కొత్త పథకాన్ని ఎవరైనా సృష్టించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు మొత్తం చెక్ చేసుకోరి. రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, పర్యావరణము, మరి పోలీసులకు ఇన్నోవాలు. ఇప్పుడు వరకు పోలీసులకు ఒక ఇన్నోవాని ఇచ్చినా మీకు తెలుసు కదా. అప్పుడు సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ బండ్లు. ఎందుకంటే ప్రజల కోసం ప్రతి నిమిషం ఈరోజు గుళ్ళ మీద దాడి జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకు? 10 ఏళ్లలో ఎక్కడ ముస్లిం హిందూ, ముస్లిం హిందూ, ముస్లిం అని గొడవలు ఉన్నాయి ఎక్కడైనా? ప్రశాంతంగా. అది పరిపాలించేటోనికి లక్షణం అట్లుంటది. పరిపాలన చేతన కాకుండా పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టుడు, సాయంత్రం అయితే ఇది కాదు. ఈ ప్రభుత్వం పని అయిపోయింది, కథం, బాయ్ బాయ్ అని చెప్పేస్తారు. బాయ్ బాయ్ కాంగ్రెస్, బాయ్ బాయ్ రేవంత్ రెడ్డి కూడా. వెల్కమ్ టు బీఆర్ఎస్ పార్టీ. నెక్స్ట్ సీఎం కేసీఆర్ గారు. జై తెలంగాణ, జై కేసీఆర్. సార్ నమస్తే సార్. సార్ తెలంగాణ అసలు ఏం జరుగుతుంది, ఈ అక్రమ అరెస్టులు ఏ రకంగా చూడొచ్చు? నిన్న హరీష్ రావు గారిని సీట్ పీరియడ్ విచారించడం ఏ రకంగా చూస్తారు సార్? తెలంగాణలో భారతదేశంలోనే ఒక అసమర్థ ముఖ్యమంత్రి చేతగాని పాలన కొనసాగుతూ ఉన్నది. ఇవాళ ఈ సిట్టులు పొట్టులు ఏమంటే ఏమి బీకేటీ కాదు. ఈ సిట్లతోటి, ఈ కమిషన్లతోటి, ఈ విచారణలతోటి ఒరిగేది లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే పుట్టెడు అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో వాటి నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఈ డ్రామాలకు తెరలేపుతున్నాడు తప్పితే ఎక్కడ కూడా ఈ సిట్టులకు సీరియస్నెస్ లేదు. ఈయన చేసే విచారణల దగ్గర సాక్ష్యాలు కానీ, ఆధారాలు కానీ, ఇబ్బందులు పెట్టేటువంటి క్రమం కానీ ఎక్కడ లేదు. జస్ట్ ప్రజలను డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఈ డ్రామాలకు తెరలేపుతున్నాడు. ఈ చేతగాని చెల్లి సార్, ఒక ఎంపీ ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడి చేయడం జరిగింది. ఏ రకంగా చూస్తారు సార్? మీ పార్టీ నుంచి మీ ఎమ్మెల్యేకి దాడి జరుగుతుంటే ఒక మినిస్టర్ అయ్యి ఉండి కూడా ఆ రకంగా దాడి చేయడం ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు ఒకటి అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒకవైపు సెక్యూరిటీగా ఉన్నటువంటి కానిస్టేబుల్లను కొడతారు, ఎస్ఐలకు గల్లలు పట్టి గుంజుతారు. ఒకవైపు ఏదైతే మొన్న పోటీ చేసి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపైన దాడులు చేస్తారు. ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ ఎలక్షన్లలో గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులపైన దాడి చేస్తారు. అంటే దీనికి ఒక టార్గెట్ అని కానీ, ఒక హద్దు అదుపు అనేది కానీ లేదు.
రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఒక చిల్లగానికంటే హీనంగా వాడుతున్నటువంటి భాష పదాలు రెచ్చగొట్టే విధానం వల్ల ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంకా అంతకంటే దిగజారు ప్రదర్శిస్తూ ఉన్నారు. ముందు ఏదైతే శుద్ధి కావాల్సినటువంటి నోరు ఏదైనా ఉన్నది అంటే ముఖ్యమంత్రి నోరు శుద్ధి కావాలి. ముఖ్యమంత్రి నోరు కనుక శుద్ధి జరిగితే కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అప్పుడు వాళ్ళు కూడా సరైనటువంటి దారిలో నడిచే అవకాశం ఉంటుంది. మాకు ఎవడైతే నాయకుడు ఉండో ముఖ్యమంత్రి వాడే దొంగ కంటిన్యూగా మాట్లాడతాను, లుచాయన కంటిన్యూగా మాట్లాడతాం, మమ్మల్ని ఎవడైనా అనేటువంటి భావదార్ద్ర్యం ఇలా తెలంగాణలో ఉన్నది. సార్ మీ పార్టీ సింబల్తో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీకి వెళ్ళినప్పుడు కూడా మీ పార్టీ మీద ప్రేమ చూపిస్తారు. మనం చూసినట్టయితే పట్టణంచేరి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. సో ఏ రకంగా చూస్తారు సార్? అంటే తిరిగి మళ్ళీ తెచ్చుకుంటారా? మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చే ఛాన్స్ ఉందా గూడెం మైపాల్ రెడ్డి గారు? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఏదో దూరపు కొండలు నునుపు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ గెలవంగానే వీళ్ళు ఏదో కలలుగా అన్నారు. ఇందులో నుంచి పోయిన ఎమ్మెల్యేలు వ్యక్తిగత స్వార్థాలతోటి మేము ఇంకేదో పీకి పొడుస్తాం, మాకు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ దిక్కు అనే ఆలోచనతో వాళ్ళు పోయినప్పటికీ ఇలా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి విధానం క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నెత్తినెత్తుకుంటా ఉన్నారు. ఈ చేతగాని ముఖ్యమంత్రిని తిట్టినటువంటి మనిషి ఎవరో ఉన్నారో తిట్టనుడే పాపాత్ముడు అనే పరిస్థితి నెలకొన్నది. ఎక్కడికి పోయినా సమాధానం చెప్పాల్సినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో గత్యంతరం లేక కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణకు ఒక రోల్ మోడల్గా మారిన తెలంగాణ కానీ ఇవాళ అస్తిత్వాన్ని కోల్పోతా ఉన్నదనే ఆలోచనలో తిరిగి మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తామనేటువంటి సమాచారం పంపిస్తూ ఉన్నారు. దాని పట్ల మా ఆదినాయకుడు కేసీఆర్ గారు వారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఎట్లా తీసుకుంటారనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే వాళ్ళని తీసుకునే ఆలోచన కానీ వాళ్ళని జాయిన్ చేసుకునే పరిస్థితి కానీ అయితే ఇక్కడ లేదు. ఇప్పుడు మీ పార్టీ అన్నతో గెలిచిన వాళ్ళు కూడా సో వేరే పార్టీకి వెళ్తున్నారు. అసలు అంటే ఆడ ఓడిపోయిన వాళ్ళు కానీ సో కార్యకర్తలు కానీ ఈ రోజు చూసుకుంటే జాయిన్ అవ్వడం ఏ రకంగా అంటే లీడర్స్ ఏమో వేరే పార్టీలకు వెళ్తున్నారు, కార్యకర్తలు మీ పార్టీలు జాయిన్ అవుతారు. ఏ నమ్మకంతో మీరు ఇంకా జాయినింగ్ ప్రాసెస్ చేస్తారు అని నేను చెప్తాను. వాస్తవంగా ఇక్కడ కూడా లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ పోయేటువంటి ఆలోచన కానీ పోయే పరిస్థితి కానీ లేదు. స్టార్టింగ్లో ఏదైతే కొంత గందరగోళానికి గురైనటువంటి మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా పోయిన వాళ్ళు మేము ఎందుకు పోతున్నాం, ఎందుకు పోయినామనే బాధ వాళ్ళు వ్యక్తపరుచుకున్న సందర్భంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పోయింది వాళ్ళ బతికేమైంది, ఇంకా మనం పోతే మన పరిస్థితి ఏందని చెప్పేసి పోయిన వాళ్ళందరూ కార్యకర్తలు కానీ క్షేత్రస్థాయిలో నాయకులు కానీ తిరిగి వస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఓవర్ఫ్లో అయిందనేటువంటి పేరుంది. ఖచ్చితంగా రాబోయే శాసనసభ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో 100% ఫుల్ఫిల్ మళ్ళీ బలంగా తయారై ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి కానీ ఇబ్బంది కానీ లేదు. మరికొన్ని రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే ఏ నమ్మకంతో ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతామని మేము నమ్ముతున్నాం? ఎందుకంటే అక్కడ 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. సన్న బియ్యం కానీ, ఫ్రీ బస్ కానీ, ఇందిరా మిల్లు కానీ. సో ప్రజలు అక్కడ అట్రాక్ట్ అవుతున్నారు. మీ పార్టీకి ఎలా ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఒకటి 6 గ్యారంటీలు అవుతున్నాయి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మీరే అవుతారు. వాస్తవంగా ఇవాళ 4000 పెన్షన్ అంటే 4000 పెన్షన్ గతి లేదు. ఏదైతే మహిళలకు 2500 ఇస్తారన్నారు అది గతి లేదు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం కల్పిస్తా ఉన్నారు అది గతి లేదు. ఏదైతే కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు అది దిక్కు లేదు. ఏదైతే 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తానన్నాడు, 15,000 ఇస్తానన్నాడు అది దిక్కు లేదు. ఎక్కడ కూడా ఒక్కటంటే ఒకటి చేయకుండా ఒకటే ఫ్రీ బస్ ఒకటి మెడకేసుకొని ఇలా సంకలు గుద్దుకుంటా ఉన్నాడు. ఇవాళ సన్న బియ్యం పథకం కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రాలలో ప్రవేశపెట్టిండ్రు. నెక్స్ట్ మళ్ళీ అదే కనుక ప్రభుత్వం వచ్చి ఉంటే ఇప్పటికీ సన్న బియ్యం కూడా బీఆర్ఎస్ పార్టీ అందించేది. ఏ ఒక్క హామీ నెరవేర్చడం చేతగాక, చిత్తశుద్ధి లేక, పాలన అనుభవం లేక వెళ్ళగిలపడ్డ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 100% రాబోయే ఎన్నికలలో మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో వితౌట్ సింబల్ బీఆర్ఎస్ పార్టీ సింబల్ కాకుండా పోటీ చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభిమానులు చాలా మంది గెలిచి అలా రికార్డు సృష్టించారు. రాబోయే రోజుల్లో వచ్చేటి అన్ని సింబల్ తోటి కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి బలంగా ప్రజలు నమ్ముతున్నటువంటి సందర్భంలో 100% మెజార్టీ సీట్లు ఖచ్చితంగా గెలిచి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, ప్రజలకు అండగా నిలబడతాం, ప్రజల శ్రేయస్సు కోరి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. సార్ కేసీఆర్ అంటే ప్రతి ఒక్కరికి ఒక అభిమానం, ఒక దేవుళ్ళగా పోలుస్తుంటారు. సో వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో చెప్తుందంటే సార్ అసెంబ్లీకి రావాలి, సార్ మాట్లాడాలి, చూడాలి, సార్ రేవంత్ రెడ్డితో కొట్లాడాలి అని చాలా మంది కోరుకుంటారు. సో మీరంటే నాయకులు చెప్పట్లేదా అసెంబ్లీకి రమ్మని? మీరు అంటే ఏం చెప్తారు సార్? ప్రజలకు కూడా అర్థమైంది. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ఈ చేతగాని సన్నాసి మాట్లాడే అవకాశం ఇవ్వడం, ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినట్టే ఇస్తాడు, మధ్యలో మళ్ళీ 10 మంది మంత్రులకు అవకాశం ఇచ్చి వారిని అవమానించే విధంగా, వారిని క్రిటిసైజ్ చేసే విధంగా ఒక రాక్షసానందం పొందే ఆలోచనలో ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడు తప్పితే ముఖ్యమంత్రి కనుక చిత్తశుద్ధి ఉంటే 100% నేను మైక్ ఇస్తా, కేసీఆర్ గారి ఆలోచనలను, అనుభవాలను, సలహాలు, సూచనలు నేను పాటిస్తా అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించమనండి. అక్కడికి ఏదైతే అసెంబ్లీకి వచ్చిన తర్వాత నేను అవమానించాను, ఇబ్బంది పెట్టాను, మైక్ కట్ చేయనని చెప్పేసి మాటిమనండి.
అప్పుడు కేసీఆర్ గారు ఆలోచిస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఏదైతే కేసీఆర్ గారి వాణి, కేసీఆర్ గారి ఆలోచన విధానం ప్రజాక్షేత్రంలో ఇలా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ 100% ఇంప్లిమెంట్ చేసుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఏ రకంగా నిర్మాణం చేయాలనో, ఏ రకంగా కష్టపడాలనో, ప్రజలను ఏ రకంగా సమయత్తం చేయాలనో అన్నింట చిత్తశుద్ధి కలిగి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే తెలంగాణలో పనిచేస్తూ ఉన్నది. కేసీఆర్ గారికి అసెంబ్లీకి రావాల్సిన రోజు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట ఇవ్వాలి, ఖచ్చితంగా మీ మైక్ ఇస్తాం, మిమ్మల్ని అవమానించామని చెప్పినప్పుడు డెఫినెట్గా వస్తారు వాళ్ళు. మెయిన్ గా అసెంబ్లీ ఎలక్షన్ చూసుకుంటే టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం వల్లనే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఏమన్నా ఆలోచన మారే ఛాన్స్ ఉందా సార్? బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా కన్వర్ట్ చేసే ఛాన్స్ ఉందా? 100% బీఆర్ఎస్ గా మారడం అనేది ఆవశ్యకతతో కూడుకున్నటువంటి విషయం, అత్యంత ఆవశ్యకత కూడుకున్నటువంటి విషయం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాతనే బీజేపీ నాయకులకు లాగులు తడిసి అక్కడి నుంచి ఉటావుటిన ఒక 1 year మొత్తం తెలంగాణలో అడ్డేసింది. మోడీ నాయకత్వం వచ్చేసి ఇక్కడ అడ్డేసి మనతోటి ఏమైతలేదని చెప్పేసి అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఏదైతే అదేదో ఒక మిత్రపక్షం కాదు, అది ఏ రకంగా కూడా మనం చెప్పుకోవడానికి లేదు. దాని ఒక అనైతిక విలువలతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి తెలంగాణలో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సహకరించింది. బీఆర్ఎస్ పార్టీ అని మారవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీని దేశ ప్రజలందరూ కోరుకుంటున్న సందర్భంలో భయపడ్డ 2 జాతీయ పార్టీలు ఏకంగా కలిసి పోటీ చేసి ఇవాళ తెలంగాణలో అధికారం సాధించినాయి. 100% బీఆర్ఎస్ గా ఏర్పడడం అనేది తప్పు కాదు. 100% కేసీఆర్ గారి నిర్ణయం కరెక్టే. నాడు టీఆర్ఎస్ గా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది, నేడు బీఆర్ఎస్ గా మారి భారతదేశ ప్రజల హక్కులను కూడా కాపాడుతుందని తెలియజేస్తాను. అలా ఎట్లుంది మా తెలంగాణలో? రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ గారి పాలన బాగుండేనా అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పాలన ఏ ఒక్కరు బాధపడకుంటే మనం సంతోషించాలి. రైతులు బాధపడుతారు, విద్యార్థులు బాధపడుతారు, ముసలోళ్ళు బాధపడుతారు, లాస్ట్కు వికలాంగులు బాధపడుతారు, మహిళలు బాధపడుతారు, రైతులు బాధపడుతారు. ఎక్కడక్కడ సబ్బండ వర్గాలు ఈరోజు రాష్ట్రాన్ని పీడిస్తూ బాధిస్తూ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవడంటే ఈ వేస్ట్ రేవంత్ రెడ్డి. ఎందుకు లేడీస్ కి మహిళా పథకం కింద వాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తున్నాడు, సన్న బియ్యం ఇస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. లేడీస్ బాగా సంతోషంగా ఉన్నారు కదా అన్న. లేడీస్ ఎవరు సంతోషంగా ఉన్నారే? అదే లేడీస్ అడుగు, నువ్వు ఫ్రీ బస్సు ఎక్కి లేడీస్ అడుగు. ఆ బస్సులల్లా రోజు ఒక కొట్లాట, రోజు ఒక పంచాయతీ. అరే నువ్వు అడిగిన ఆబ్రా బాబు నువ్వు ఫ్రీ బస్ అని పెట్టి నువ్వు ఫ్రీ బస్సు తప్ప ఇంకా ఏం చేసి చెప్పు లేడీస్కు? నువ్వు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఇచ్చినవా? నువ్వు ఇస్తున్నటువంటి ముసలిలకు పింఛను పెంచినవా? నువ్వు ఏమంటారు మహిళలకు ఇస్తున్నటువంటి స్కూటీలు విద్యార్థులకు ఏమైనా ఇచ్చినవా? నువ్వు పీజీ డిగ్రీ అయ్యే విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తాను, ఏమైనా ఇచ్చినవా? ఏది ఇచ్చినావు లేడీస్కు? అంటే ఫ్రీ బస్ ఇస్తే అయిపోయినా అయ్యా? ఫ్రీ బస్ ఇస్తే కడుపు నింతదా? ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చినావా లేడీస్కు? ఇప్పుడు మహిళా విద్యార్థులకు నువ్వు ఇస్తున్న స్కూటీలు ఏమైనా ఇచ్చినావా? అరే ఈరోజు మహిళా విద్యార్థులు ఇప్పుడు చదువుకోవాలంటే స్కాలర్షిప్ రావాలి. స్కాలర్షిప్ అని వచ్చిందా? ఏదొచ్చింది లేడీస్కు చెప్పు? ఏ పథకం అమలు చేయలేడు. ఈరోజు అందరినీ బాధ పెడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడము సిగ్గుచేట అని మేము ముక్త కంఠంగా ఈరోజు ఉస్మానియా విద్యార్థిగా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే మీరు ఉస్మానియా అన్నారు కాబట్టి మీరు మనసాకి చెప్పండి, తెలంగాణ టీఆర్ఎస్ తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చిందా? కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం 60,000 పైగా ఉద్యోగాలు ఇచ్చింది అంటుంది. మరి ఏది నిజం అనుకోవచ్చు? మీరు ఒక నిరుద్యోగ కాబట్టి మీరు నిజంగా చెప్పండి. ఈరోజు గత ప్రభుత్వం వేసినటువంటి 60,000 70,000 నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారండి? గత బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అవి కాకుండా ఇంకా 1,00,000 పైచీలకు ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నింపిర్రు. ఇప్పుడు ఈయన ఇచ్చిన తర్వాత ఏ నోటిఫికేషన్ ఇచ్చింది చెప్పండి? గత ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సికే కొన్ని పోస్టులు కలిపి ఇచ్చినావు. గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్ 2కే నువ్వు సర్టిఫికేట్లు ఇచ్చినావు. గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ గ్రూప్ 1కే నువ్వు సర్టిఫికేట్లు ఇచ్చినావు. ఏ నోటిఫికేషన్లా నువ్వు సొంతంగా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినావు? ఏమంటారు చూసినావా? ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అంటే సిగ్గుచేట్రా బాబు. ఈ సమాజం మొత్తం చూస్తుంది, తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. ఈరోజు చూడండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమన్నాడు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఈయన 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు వేసినండి? ఈయన వేసింది 6,000 నోటిఫికేషన్. 6,000 ఈయన సొంతంగా వేసినది 6,000 మాత్రమే ఇప్పటి వరకు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేసి, గత ప్రభుత్వంలో ఎగ్జామ్ పెట్టి, గత ప్రభుత్వంలో ఓన్లీ
కొన్ని నోటిఫికేషన్లు రిజల్ట్ ఇచ్చి కొన్ని నోటిఫికేషన్లకి ఇవ్వలేకున్నారు. వీటికి మాత్రం నియామక పత్రాలు ఇచ్చి ఇగో నేను ఇచ్చిన అంటే అరే నాయన తెలంగాణ సమాజం రా బాబు. తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ. ఇక్కడ తెలంగాణ అంటే ప్రశ్నించే తత్వం. ఇక్కడ ఏమన్నా కళ్ళు మూసుకొని ఎవరు లేరు కదా. ఎవరు ఇచ్చిరో ఏమి ఇచ్చిరో వాళ్ళందరికీ విద్యార్థులకు తెలుసు. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకోండి, దిల్సుఖ్ నగర్ తీసుకోండి, ఇక్కడ అశోక్ నగర్ తీసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ తీసుకోండి, ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు. రోజు ఒక ధర్నా, రోజు ఒక రాస్తారోకో, రోజు ఒక నిరసన. అరే నాయన మాకు ఇస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కనారా బాబు, మాకు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అంటే ఈరోజు విద్యార్థులు రోడ్ల పైన ఎక్కి ఈరోజు ధర్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళని అక్రమంగా మీరు చూడండి, ఏ ప్రభుత్వంలో విద్యార్థులు చిక్కడపల్లి లైబ్రరీ గేటుకు తాళం వేసినటువంటి నీచుడండి. విద్యార్థులు చదువుతున్న లైబ్రరీకి రోజు ధర్నా చేస్తుంది అనే ఒక కక్షపూరితంగా విద్యార్థుల లైబ్రరీకి తాళం వేసినటువంటి దుర్మార్గుడు. అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తున్నాడు, ప్రశ్నిస్తుందని. అంటే ఈ సమాజంలో ప్రశ్నించొద్దా? అరే నీ విషయం హామీలపైనే కదా ప్రశ్నించేది, నీ విషయం నోటిఫికేషన్ మీద కదా ప్రశ్నించేది. మేమంటాం ముక్త కంఠంగా చెప్తున్నాము, మీరు ఇస్తున్నటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వేసే వరకు మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ప్రశ్నిస్తూ ఉంటాము, పోరాటం చేస్తూ ఉంటాము. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మీరు ప్రశ్నించక మానమని ఈరోజు రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. మీరే వద్దంటారు నోటిఫికేషన్ మాకు వద్దు సార్ అని మీరే అంటారు. అంటే మీరే రోడ్లపై రావడం ఎంతో కరెక్ట్? అది ఏమో సిగ్గుందా అవనికి? ఏమన్నా నాకు అర్థం కాదు. వాడు మనిషి ఏమన్నా ఎవడన్నా అండి? ఒకటి చూపెట్టి ఎవరు నోటిఫికేషన్లు ఇవ్వడన్నా? ఎవరన్నా నోటిఫికేషన్లు వద్దంటారా సమాజంలో? ఎవరైనా చూడండి, ఒక్కొక్క విద్యార్థికి ఈరోజు ఒక్కొక్కరికి 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు వస్తున్నాయండి. ఇంకా పెళ్లి కాలేదు చాలా మంది పెళ్లి కాక ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ఈయన మరి ఎవరి మీద గెలిచిందంటే అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరి పుణ్యాన గెలిచిందంటే ఓన్లీ నిరుద్యోగుల పుణ్యాన ఈరోజు గెలిచి వాళ్ళకు మాయమాటలు చెప్పి ఆ రోజు నిరుద్యోగుల పుణ్యాన కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈరోజు నిరుద్యోగులను మర్చిపోతే ఈరోజు చూడండి ఆయన ఏమన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఒక జాబ్ క్యాలెండర్ ఏదో తూతు మంత్రం గెలిచి సంవత్సరం అయింది, ప్రథమ వర్ధంతి అయిపోయింది ఆల్రెడీ. జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి ఈ తేదీలు ఇస్తా, గ్రూప్ 1 ఈ తేదీలు ఇస్తా, గ్రూప్ 3 ఈ తేదీలు ఇస్తా, గ్రూప్ 4 ఈ తేదీలు ఇస్తా, కానిస్టేబుల్ ఈ తేదీలు ఇస్తా, గ్రూప్ 1 ఈ తేదీలు ఇస్తా అన్నారు. అరే ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది, ప్రథమ వర్ధంతి అవుతుంది. అసలు ఆ జాబ్ క్యాలెండర్ ఉన్నదా లేదా? ఇంతకు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తలేరా? వేయకనే ఈరోజు రోడ్ల పైన వచ్చి ఈరోజు విద్యార్థులు నువ్వు ఒక్కసారి నీకు సిగ్గు శరము లజ్జ ఉంటే ఆ రోజు నువ్వు రాహుల్ గాంధీని వచ్చి తీసుకుని వచ్చినావు కదా, అశోక్ నగర్కి వచ్చి మొత్తం ఆ సంవత్సరంలో మొత్తము 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఎక్కడ పోయింది, రేవంత్ రెడ్డి ఎక్కడ పోయింది? ఈ రోజు అదే చిక్కడపల్లి లైబ్రరీలో ప్రతిరోజు మహిళలు విద్యార్థులు అక్కడ ఫుడ్ లేక ఈరోజు పేద విద్యార్థులండి, మారుమూల గ్రామం వ్యవసాయ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులు ఈరోజు ఫుడ్ సరిగ్గా లేక, హాస్టల్ వసతి సరిగ్గా లేక కష్టాలు పడి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులను ఈరోజు కాలయాపన చేస్తూ పెళ్లిళ్ళు కాకుండా ఈరోజు అక్కడ చదువుకుంటూ ఈరోజు విద్యార్థుల జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈయన ఏదో చదువుకు అంటాడు. అసలు ఈయన దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకోవడమే పెద్ద తప్పండి. ఎందుకన్నా ఒక విద్యాశాఖ మంత్రి సపరేట్ ఒక శాఖ ఒక వ్యక్తికి ఇస్తే దాని మీద సమీక్ష ఉంటది. అది రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థుల యొక్క సమస్యల పైన ఎప్పటి వరకు విద్యార్థి నాయకులైనా కానీ విద్యార్థులైనా కానీ తన దగ్గరకు వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది. అలా నాయన మా ఇక్కడ సమస్య ఉన్నది. ఇప్పుడు చూడండి, రాష్ట్రంలో గురుకులాలు ఉన్నాయి. గురుకులాలలో ఈరోజు ఫుడ్ బాగలేక నాణ్యమైనటువంటి ఫుడ్ లేక ఈరోజు చాలా మంది వాంతులు విరేచనాలతో చాలా మంది చనిపోతా ఉన్నారు. ఒక్కనాడైనా నువ్వు ఒక విద్యాశాఖ మంత్రిని దగ్గర పెట్టుకొని అయ్యో పాపం ఒక పేద విద్యార్థిగా చనిపోతుండు అని ఒక్కనాడన పోయినా అండి? అసలు వీడికి మానవత్వం ఉందా? అసలు రేవంత్ రెడ్డి అంటే మానవత్వం ఉందా? అసలు విద్యాశాఖ మంత్రికి అనర్హుడు, అసలు నువ్వు పనికిరావు. ఆ విద్యాశాఖ మంత్రికే నువ్వు పనికిరావు. అలాంటోడు విద్యాశాఖ మంత్రి పెట్టుకోవడం సిగ్గుచేట అని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అదే విధంగా ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ అండి, రాష్ట్రంలో 10,000 ఫీజు రింబర్స్మెంట్ బకాయిలని, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు లేక ఈరోజు విద్యార్థులు విద్యకు దూరం చేస్తున్నావు. ఒక విద్యార్థి, మారుమూల విద్యార్థి, ఒక నిరుపేదమైనటువంటి విద్యార్థిలో చదువుకోవాలంటే ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ కావాలి. ఎందుకంటే మనము పేదలమైనటువంటి విద్యార్థులకు
ప్రభుత్వం ఏంటంటే ఈరోజు ఫీజు రింబర్స్మెంట్, ఒక ఫీజు రింబర్స్మెంట్ భరోసాతో ఈరోజు చదువుతూ ఉంటారు. చాలా మంది విద్యార్థులను ఈరోజు ఒక కోర్సు తర్వాత సర్టిఫికేట్ తీసుకోనికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక కోర్సు ఇప్పుడు BA తర్వాత ఇప్పుడు పీజీ అనుకున్నాం అనుకో, పీజీ చేయడానికి సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ అంటే ఫీజు రింబర్స్మెంట్. ఇక ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వక ఈరోజు విద్యార్థుల సర్టిఫికేట్లు దూరం చేస్తూ విద్యకు దూరం చేసిన దుర్మార్గులు. కొందరికైతే అసలు ఉద్యోగాలు వచ్చి కూడా సర్టిఫికేట్లు ఇవ్వక దూరం అవుతా ఉన్నారు. ఉద్యోగాల గిల్ల దూరం అవుతున్నారు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక వెంటనే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా. అదే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు, అదే విధంగా విద్యార్థుల సమీక్ష పైన, అదే విధంగా ఈ రోజు విద్యాశాఖ మంత్రి వేరే మంత్రికి వేరే ఒక పర్సన్కి ఇవ్వకపోతే మాత్రము ఎక్కడెక్కడ మేము నిలదీస్తాము. వెంటనే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలని మేము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తాం. అదే విధంగా ఈ యొక్క విద్యార్థులను, ఉద్యోగులకు, నిరుద్యోగులను క్షోభిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాలని నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.